హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో స్పెషల్ ఏమంటే పల్లెటూరులో వ్యవసాయం ఎలా ఉంటుంది, రైతులు ఎలా పనిచేస్తారు, సో ఏమేం పంటలు పెడతారు, సో ఇవాళన్నీ చూసేద్దాం ఈ వీడియోలో. మన ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఇప్పుడు మనం రైతులు ఎలా పనిచేస్తారో, ఏమేం పంటలు పెడతారో చూద్దాము మనం ఈరోజు. చూస్తున్నాము కదా ఫ్రెండ్స్, పల్లెటూరులో పంట పొలాలు చాలా అందంగా ఉంటాయి. సో ఈ పంట పేరు వచ్చేసి కొర. ఇంతకుముందు వాళ్ళు శనక్కాయ వేసి సో ఆ పంట 6 నెలల్లో ముగిసిపోతుంది. సో ఆ పంట పీకేసి ఇంకా 10 రోజుల కిందట ఈ పంట వేశారు. సో చూడొచ్చు మీరు కూడా. దీని పేరు వచ్చేసి కొర. ఓకే, వెళ్తున్నాము మనం చూసుకుంటూ ఈ కొర పంటని. చూడొచ్చు మీరు కూడా, పల్లెటూరులో చాలా బాగుంటాయి చుట్టూ నేచర్ కానీ. సో చూడొచ్చు, చాలా బాగుంటున్నాయి పంట పొలాల్లో పల్లెటూరులో. సో మనం చూస్తున్నాము కొర్ర పంటని. సో ఇక్కడ ఈ పొలం పక్కనే మరొక పంట. సో చూస్తున్నాము, దీనిని పత్తి అంటారనమాట. సో ఈ పంట కూడా చాలా బాగుంటుంది, దిగుమతి కూడా చాలా బాగుంటుంది. సో చూస్తున్నాము మొత్తం చుట్టుపక్కలంతా పత్తి. ఇటు సైడ్ వచ్చేసి కొర్ర పంట. సో ఇది చూస్తున్నాము, పత్తి చెట్టు ఇలా ఉంటుంది. సో పువ్వులు, కాయలు కాస్తున్నాయి. సో అది పగిలి పత్తి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ పగిలింది చూడండి. సో ఇక్కడ ఇది వచ్చేసి కాయ. సో పగులితే ఇలా వస్తుంది అనమాట పత్తి. సో ఇదంతా మొత్తం పత్తి పొలమే. సో మనం చూస్తున్నాము. సో ఇక్కడ చూడొచ్చు చెట్టుని మరి మీరు. సో టోటల్ మొత్తం పత్తి పంట. సో ఇటు సైడ్ వచ్చేసి కొర్ర పంట. సో చూస్తున్నాము, ఇక్కడ చూస్తున్నాము పంట పొలంలో నాగలి ఉంది. సో దీంతోనే మనం గుంటక వస్తారనమాట, నాగలితోనే. సో ముందర 2 ఎద్దులు కట్టి వెనకాల నిలబడి సో ఇలా పట్టుకొని పోతూ ఉంటారు. మనం ప్రస్తుతాన్ని చూస్తున్నాము. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎద్దులు లేవు, ఇక్కడ ఉందే మీకు చూపిస్తున్నాను అంతే. చూస్తున్నాము, అక్కడ నాగలి చూసాము. సో ఎద్దులేమో ఇక్కడ మేస్తున్నాయి ప్రస్తుతానికి. మార్నింగ్ ఆల్రెడీ దున్నేసాయి. సో అలసిపోవడంతో రైతు గారు ఇక్కడ తినడానికి వదిలేశారు ఎద్దుల్ని. సో అవి మేస్తూ ఉన్నాయి. చూడొచ్చు మీరు విజువల్స్. కొంగలు మాత్రం ఎక్కడికంటే ఎక్కడికి వస్తూ ఉంటాయి. సో చూడొచ్చు కొంగ కూడా అక్కడ. చాలా బాగుంది, ఆహ్లాదకరమైన ప్లేసు. టెంకాయ చెట్లు కానీ, ఈ వేప చెట్లు కానీ. సో ఇక్కడ మేస్తూ ఉన్నాయి ఎద్దులు. సో మనం చూస్తున్నాము ఇక్కడ కొర్ర పంటని. సో అలాగే ముందరకు వచ్చేసి ఇక్కడ మనకి కొత్త పంట కనపడింది. సో దీనిని కుసాలు పంట అంటారంట. సో కుసుమ, సో కుసాలు. చూడొచ్చు మన చెట్లు ఎలా ఉన్నాయో, కుసాలు చెట్లు. సో రకరకాల భాషలో రకరకాల పేర్లు ఉంటాయి. సో ఇదైతే కుసాల పంట. సో టోటల్ మొత్తం అంతా ఇదే పంట. చూడొచ్చు మీరు కూడా. దీని పేరు వచ్చేసి కుసాల పంట. సో చూస్తున్నాము మనం ఇప్పుడైతే. పక్కన పొలాల్లో 3 రకాల పంటలు చూసాము. ఇక్కడేమో కుసాలు, ఇక్కడేమో కొర్ర. సో అక్కడ వచ్చేసి పత్తి పంట. సో మనం ఇంకా చూస్తున్నాం ఇలానే. సో వెళ్తూ ఉన్నాం ముందరికి. చూస్తున్నాం కదా, మన రైతులు పంట పొలాలకి నీళ్లు పెడుతున్నారు. సో కాలువ నుంచి చూద్దాము ఎలా పెడుతున్నారో, వాళ్ళు ఎలా కష్టపడుతున్నారో. సో ఇక్కడ చూసేద్దాము. చూడు ఎలా పారుతున్నాయి వాటర్. సో చిన్న కాలువ ఇది, దీన్ని చిన్న కాలువ అంటారు. సో వాటర్ ఇలా వెళ్తూ ఉంటాయి. సో అటు సైడ్ పత్తి చేను. సో ఇక్కడ వెళ్తున్నాయి వాటర్, చూడొచ్చు మనం. చూద్దాం ఇవి ఎక్కడి నుంచి వస్తాయి వాటర్ అనేది. చూడొచ్చు మీరు కూడా. చూస్తున్నాము కదా మనం నీళ్ళు ఎలా పారుతున్నాయో. సో ఇక్కడ చూడొచ్చు, అక్కడ కొంగలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఆడుకుంటున్నాయి. చూడొచ్చు మనం కొంగల్ని. సో అక్కడ కొంగలు చూడొచ్చు, బహుశా చేపల కోసం వచ్చాయేమో, మనం చూస్తూ ఉన్నాము.
చాలా అందంగా ఉంది ప్లేసు. ఇక్కడ చూస్తున్నాము చాలా కొంగలు కూడా ఉన్నాయి అక్కడ. సో అక్కడ కాళ్ళ నుంచి వాటర్ వస్తున్నాయి ఇలా. సో చూస్తున్నాము ఇలా కడుతున్నారు పొలానికి వాటర్. చూడొచ్చు ఇంకా పల్లెటూరి అందాలు. సో వ్యవసాయం ఎలా చేస్తారు మొత్తం చూసేసాము. చూడొచ్చు పంట పొలము ఎలా ఉన్నాయి టోటల్. చేనుల పొలాల రైతులు. సో ఎండ చాలా మండిపోతుంది చూడొచ్చు. మాకైతే ఫుల్ చెమటలు పట్టేశాయి. సో చూడొచ్చు పల్లెటూరి అందాలు కానీ పొలాలు కానీ సో అన్నీ